పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారములు. గత వారం రోజుల నుంచి మన ఆదోని నగరంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కొన్ని విషయాల మీద విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటా ఉన్నారు. నిన్న జరిగినటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సాయి ప్రసాద్ అన్న చెప్పినటువంటి ప్రెస్ మీట్ మీద ఒక విషయం ఆయన మాట్లాడుతూ ఎన్నైనా ఆరోపణలు చేయొచ్చు కాక, ఆయన 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆదంలో అనేక విషయాల మీద ఆయన అవగాహన ఉండొచ్చు. రాజకీయంగా విమర్శించే హక్కు ఆయనకు ఉంది. కానీ నిన్న జరిగినటువంటి టోటల్ ఎపిసోడ్లో అత్యంత వైభవంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 5వ తేదీన విజయవాడ గన్నవరం దగ్గర జరిగినటువంటి 5వ శంఖారావం మీద ఆయన మాట్లాడడం నాకు ఏమాత్రం నచ్చలేదు. నేను నచ్చలేను ఎందుకంటానంటే ఆయన నచ్చలేదు. ఆ యొక్క సభ అత్యంత దిగ్విజయంగా సభ సక్సెస్ అయింది. అనుకున్న దానికంటే హిందువులు చైతన్యమై ఆ సభకు తరలి రావడం జరిగింది. సాయి ప్రసాద్ అన్న, మీకు ఆ సభ సక్సెస్ కావడం నచ్చలేదా? హిందువుల సమస్యల మీద వారు గలమెత్తడానికి అక్కడ వచ్చినటువంటి సందర్భం మీకు నచ్చలేదా? మీ వెనక ఉన్న వాళ్ళకి సరిపోలేదా? లేదా మీ ఆదినాయకుడైనటువంటి క్రైస్తవుడైనటువంటి జగన్మోహన్కి నచ్చలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంతేకాదు, ఆ సభ జరిగిన తీరు చూసింటారు మీరు కూడా. మరి మీరు చూసింటారో విన్నారో నాకైతే తెలియదు. ఒక బిర్యానీ పొట్లం లేదు, ఒక మందు బాటిల్ లేదు, ఎటువంటి స్వతహాగా అందరూ వచ్చినటువంటి సభ గురించి మీరు మాట్లాడే ముందు కనీసం తెలుసుకోవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తెలుసుకునే మాట్లాడారు, కానీ అరకొర సమాధానంతో మాట్లాడడం మాకు నచ్చలేదు. ఈరోజు మన ఎమ్మెల్యే గారి మీద మీరు ఏమంటున్నారు? ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఒక వీడియో తీసి చూపించేసి ఆయన ఏదో పబ్బం గడుపుకుంటున్నారని మీరు అన్నటువంటి విషయాన్ని ఈరోజు హిందువులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అయ్యా, ఎమ్మెల్యే ఎవరైనా కానీ మొదట ఆయన హిందువు, తర్వాత ఆ సభలో అక్కడ వెళ్ళి పెద్ద మనుషులు చెప్పినటువంటి కార్యాన్ని పూర్తి చేస్తూ ఉన్నాడు. అక్కడ అత్యంత బాధకరం విషయం ఏమంటే ఆయన చెప్పినాడు స్వామీజీలందరూ కూర్చున్నాడు, ఆయన కింద కూర్చున్నాడు అని చెప్పి. దీని గురించి కూడా మీరు క్లారిటీ తీసుకోవాలా. ఈరోజు సభ విశ్వ హిందూ పరిషత్ పేరు మీద జరుగుతున్న సందర్భంలో అనేకులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ సభ కోసం పనిచేశారు. అనేక మంది అంత ఈజీగా అది సక్సెస్ కాలేదు. కానీ ఇతరుల్లాగా మేము స్టేజ్ మీద కూర్చోవాలా, పని చేసినాం కదా, స్టేజ్ మధ్యలో కూర్చోవాలా, స్టేజ్లో మాట్లాడాలా, కనపడనేటటువంటి స్వభావం భారతీయ జనతా పార్టీలో ఉండదు. ఈరోజు అక్కడ ఉంటే మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు కిందనే కూర్చున్నారు. శ్రీనివాస వర్మ గారు సెంట్రల్ మినిస్టర్ ఎంపీ కిందనే కూర్చున్నారు. సాక్షాత్ మన రాయలసీమకు సంబంధించిన సత్యకుమారు రాష్ట్ర మంత్రి ఆయన కిందనే కూర్చున్నారు. మా దాంట్లో పని చేయడమే కానీ దాని బాధ్యతగా మనం మెలుగుతాం. కానీ అధికారాన్ని మేము పైన కూర్చోవాలా. ఇంకొక చిన్న విషయం మీరు చాలా ఘోరంగా మాట్లాడారు. ఏ విషయం అంటే స్వామీజీలు పక్కన కూర్చోవాలంట. మాకు అంత అవసరం లేదు. స్వామీజీలు కాళ్ళ కింద కూర్చుంటేనే మాకు సౌభాగ్యం. మేము అలా భావిస్తాం. స్వామీజీల పక్కన మీరు కూర్చుని వచ్చాము, పక్కన చేయలేదు. మేము ఎప్పుడు కూర్చోము. స్వామీజీలు కాళ్ళ కింద కూర్చుంటేనే మాకు అది ఒక పెద్ద వరం ఉన్నట్టు, వారి ఆశీర్వాదం మాకు అది. మీరు ఆయన పక్కన కూర్చోమన్నారంటే మీరు ఆ విధంగా ప్రవర్తిస్తుంటారేమో మాకు తెలియదు. యావత్ హిందువులు ఈరోజు అందరూ ఈ విషయం మీద వ్యతిరేకిస్తారు. నిన్న నుంచి మీరు కామెంట్లు కూడా చూస్తుండొచ్చు. అంతేకాదు, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. 5వ శంఖారావం అనేటటువంటిది ఎందుకు మొదలైంది కూడా మీకు తెలుసు. తిరుపతిలో జరిగిన లడ్డూ కల్తీ ద్వారా ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఆక్రోశాన్ని వెలిబుచ్చడానికి హిందువులు బయటకు వచ్చారు. ఇది మీకు నచ్చలేదు. మళ్ళీ మీరు హిందూ ద్రోహినా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు ఉదయం లేదో గుళ్ళో తిరుగుతారు, గోపురాలు తిరుగుతారు, బొట్టు పెట్టి అన్నీ తిరుగుతారు. మరి ఇటువంటి సభ మీకు నచ్చలేదా? దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఇంకోటి, హిందువుల గురించి మీరెందుకు పని చేస్తున్నారని అడిగారు. అయ్యా, అయోధ్య విషయంలో మీకు గుర్తు చేసుకోండి ఒకసారి. సాక్షాత్ మా ఆదినాయకుడు ఎల్కే అడ్వాణి గారు రథయాత్ర చేపట్టారు. ఏం గుడికి బీజేపీకి ఏం సంబంధం అంటే మా హక్కు అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు జమ్మూ కాశ్మీర్ మా హిందువులని అక్కడి నుంచి బయటికి త్రోలేస్తే మాట్లాడింది బీజేపీనే. ఏం హిందువులకైతే బీజేపీ ఎందుకు మాట్లాడేది ఎవరిని అడిగారా? ఈరోజు జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ తీసేసి మళ్ళీ హిందువులు అక్కడ వచ్చి పునరావాసం పొందే విధంగా
ప్రయత్నం చేస్తుంది బీజేపీ. అంతేకాదు మన దగ్గర ఈ మధ్యన కరోనా వచ్చిన తర్వాత పండుగలకు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. గణేష్ పండుగ చేయనిచ్చేదే లేదన్నారు. ఎవరు రోడ్ల మీద వచ్చారు అప్పుడు? ఎస్, హిందువులతో పాటు బీజేపీ కూడా వచ్చింది. అంతేకాదు ఇక్కడ 2011లో గలాట్లు జరిగినాయి. ఎవరు అరెస్ట్ అయ్యారు అప్పుడు? హిందువులు అరెస్ట్ అయ్యారు, దాంట్లో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్ని పండుగలు పబ్బాలకి ఏమున్నా హిందువులకి ప్రథమంగా నిలబడేది భారతీయ జనతా పార్టీనే. మీరు దాన్ని ప్రశ్నించడం ఎంతో అంటే వేరే రకమైన మెసేజ్ తీసుకొని వచ్చి ఆదోళనలో చందాలు వసూలు చేసినారని చెప్పేసి చెప్పినారు. మంచి ప్రశ్న. నేను కూడా చందాలు వసూలు చేస్తాను. నేను కూడా ఆదోళనలో వినాయక చవితికి కానీ దసరా కానీ రేపు జరగబోయే శివాజీ కూడా నేను చందాలు వసూలు చేస్తాను. నా పరిధిలో ఉన్నటువంటి నా శ్రేయోభిలాషులు కానీ నా సంబంధించినటువంటి మిత్రులు కానీ ఆ కార్యక్రమం సంబంధించిన ఉత్సవం ఉన్నవంతులు మాత్రం ఇస్తారు. ఎవరికేమీ బలవంతం లేదే. నేను ముందుగా చెప్తున్నా, ప్రతి పండుగ ప్రతి కార్యక్రమం హిందువులు ప్రజల ద్వారా సేకరించేదాన్ని వేస్తారు. అధికార పార్టీ కానీ ప్రభుత్వం నుంచి ₹1 కూడా తీసుకోబడదు దీంట్లో. అది కూడా చెప్తా ఉన్నాం. నేనే ఉన్నా, మన దసరా జరిగింది, అందరితో చందా తీసుకున్నాం. అంతేగాని తీసుకోవద్దని ఎక్కడా లేదే. పోనీ బహిరంగానే తీసుకున్నామే. ఒక సభ జరగాలంటే ఖర్చు తప్పదు కదా. కాబట్టి ఇది ఆరోపణ. ఇది అసలు ఆయన చెప్తున్నా కదా, సభ సక్సెస్ కూడా ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు? ఇక్కడ మనం ఆర్ట్స్ కాలేజీలో కార్యక్రమం చేసాం, గుర్తుంది మీ అందరికి. మంచి మహాయజ్ఞం చేశాం. కృష్ణస్వామి వారు నిలబడ్డారు. ఎవరు చేశారు ఆ కార్యక్రమం? ఉంది ఎక్కడైనా బీజేపీ ఏమైనా ప్రశ్నించిందా? మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రజలందరూ సహకరించారు, మేము సహకరించాం. అట్లేం జరుగుతుంది. అంటే ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది కాదు కదా. ప్రజల ద్వారా జరిగేటటువంటి హిందూ కార్యక్రమాలు. అక్కడ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వసూలు చేసినారు, ఇక్కడ ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు వసూలు చేసినారని చెప్పేసి ఆయన ఆ రకంగా మాట్లాడాల్సి వచ్చింది. ప్రత్యేకంగా ఆయన పిఏ గురించి మీరు మరొకసారి క్లారిటీగా తీసుకోండి. 2 రకాలైనటువంటి అవసరాల కార్యక్రమం కోసం. ఒకటి, లోకల్గా ఉన్నటువంటి కార్యకర్తలు హిందువులందరూ బయలుదేరడానికి వ్యవస్థ చేయాల్సినటువంటి కార్యక్రమం ఒకరు తీసుకున్నారు. ఒకటి, ఎమ్మెల్యే గారు ఇక్కడ విజయవాడలో ఉండి అక్కడ జరిగేటువంటి అనేక పెద్ద కార్యక్రమాల గురించి ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుని పనిచేశారు. అక్కడ ఉన్నాడు ఆయన. అక్కడ ఏమేమి కార్యక్రమాలకి ఏం అవసరం ఉందో ఆయనకి తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి పరిషత్ వాళ్ళకి ఇక్కడ ఏం అవసరం ఉన్నాయో వాళ్ళకి తెలుసు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే నేను మరొకసారి చెప్తున్నా, నా భూతో నా భవిష్యత్తు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద సభ ఎప్పుడు జరగలేదు. జరుగుతుందో లేదో కూడా నాకు తెలియదు. ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పాడు కార్యక్రమం తర్వాత. ఏమని చెప్పాడు? నా జీవితంలో ఇన్ని లక్షల మంది కలిసిన తర్వాత ఇంత డిసిప్లిన్గా వెళ్ళినటువంటి సభ ఏదీ లేదు. ఒక తోపులాట లేదు. మామూలుగా ఒక సభ జరిగితే సభ వేదిక మీద అందరూ చొచ్చుకొని పోతారని చెప్పారు. అనేక మంది ఆఫీసర్ నిలబడతారు. ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా వేదిక దగ్గర లేరు. ఇంత క్రమశిక్షణ జరిగినటువంటి కార్యక్రమం మీరు ఒకసారి ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది ఇటువంటి పార్టీలకు. నేను చెప్తున్నా, ఇవి మా ఎమ్మెల్యే గారు స్టేజ్ మీద ఆయన ఎందుకు కనపడటం లేదంటున్నాడు. నిజం, మంచి ప్రశ్న అది. పేరు కావాలనుకుంటే ఆయన కనిపిస్తుండే కదా. అది పూర్తిగా స్వామీజీలు, అత్యంత పూజ్యులు, పరమ పూజ్యులైన స్వామీజీలందరూ పాల్గొన్నటువంటి సభ అది. వాళ్ళనే కేటాయించాం, వాళ్ళనే గౌరవించుకున్నాం, వాళ్ళనే కాలం ముఖ్యమే మాట. ఇది సక్సెస్ కావడానికి ఇష్టం లేదా? అందుకే దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పద్ధతి మార్చుకోండి. హిందువుల గురించి అత్యంత వైభవంగా జరిగిన సభ ఇది. ఇంతవరకు 175 అసెంబ్లీ దీని మీద కామెంట్ చేసిన వాళ్ళు లేరు ఎవరు కూడా. ఇంకా దాని మీద అందరూ మెచ్చుకుంటున్నారు, చాలా చక్కగా జరిగింది సభ అని చెప్పి. ఆ సభలో కూడా మీరు తప్పులు వెతకాలని చూస్తే మీ యొక్క విజ్ఞతగా మేము వదిలేస్తున్నాం. జై శ్రీరామ్.